పిలిచినప్పుడు అబ్రహాము జీవితంలో ఏమి ముందు జరుగునో ఏమి సంగతులు జరుగునో తెలియవు, కానీ ఇదిగో ప్రభు పిలిచిన వెంటనే వచ్చాను, ఆయన వెంబడించాను కదా. ఆయన తుదకు మహాభివృద్ధి పొంది అతనికి ఆ సంగతులు తెలియవు. ఆయన పిలిచింది నమ్మాడు. ఆయన ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? ఆయన అడిగితే ఇస్తాడని నమ్ముతున్నావా? నమ్మగలిగితే చాలు తల్లి, ఖచ్చితంగా ఆయన నిన్ను గణపరుస్తానంటున్నాడు. ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఎంతకాలం ఇంకా నీ నోరు తెరవని స్థితిలో ఉంటావు? ఎంతకాలం ఇంకా బండవని నీ హృదయాన్ని గట్టిపరుచుకుంటావు? మెత్తని మాంసం ముద్దలాగా నీ హృదయాన్ని పెట్టినట్లయితే, ఇదిగో అందులోకి ఆయన వాక్యం స్వరపడినట్లయితే, ఇదిగో అక్కడ నీకు కార్యము చేయాలని ఆశపడుతున్నాడు. ఇదిగో వాక్యమైన విత్తన భూమిలో పరిచి మొలిచి ఇదిగో అనేక ఫలములు కనబడినట్లుగా నీ జీవితంలో అనేక అభివృద్ధిని కనబరిచిన దేవుడు. అయితే ఆయన అడుగుతున్నావా? ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నావా? ఓ సోమరి మేలుకో, ఎంతకాలం నిద్రమత్తులా ఉంటావు, సోమరిపోతులా ఉంటావు, ఇంకెంతకాలం వెనకబడి ఉంటావు, నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటావు. ఆయన నిన్ను ముందుకు నడిపించాలనుకుంటున్నాడు. ఆయన ముందుకు నడిపించాలనుకుంటున్నాడు నిన్ను. నువ్వే ఆయన వెంబడించలేకపోతున్నావు, నువ్వే ఆయన పట్టుకోలేకపోతున్నావు.